అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. బజ్జీలలో ఏ బజ్జీ అంటే ఇష్టం నీకు అంటే ముందుగా చెప్పే పేరు మిర్చి బజ్జీనే అంటాను. మరి మీకే బజ్జీ ఇష్టం? మరి మిర్చి బజ్జీని వేసేటప్పుడు ఇలా స్టఫింగ్ చేసి వేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఉడికించిన బంగాళదుంప పెద్ద సైజుది ఒకటి తీసుకున్నాను, అదే మీడియంది అయితే 2 తీసుకోండి. అలాగే ఉడికించిన మొక్కజొన్న గింజలు అరకప్పు వరకు కూడా తీసుకొని రెండింటినీ కూడా మ్యాష్ చేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని ఈ విధంగా స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి. 10 నుంచి 15 వరకు బజ్జీ మిర్చీలను తీసుకున్నాను. కాస్త చిన్నగా ఉన్నవే తీసుకున్నాను. వీటికి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. అయితే నేను ఇందులో ఉన్న గింజలను అయితే తీయట్లేదు, మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోండి. ఈ విధంగా మొత్తం మిర్చీలన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఈ విధంగా లోపలికి స్టఫింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసేసుకున్నాం కదా. మరొక గిన్నె తీసుకొని అందులోనే 2 కప్పుల శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు, వాము 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు వాటర్ అనేది పడుతుంది. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి ఈ పిండిని వేసేసుకోవాలి. ఈ మధ్య అందరూ మిర్చి బజ్జీని వేసేటప్పుడు ఇలా గ్లాసులో వేసి బజ్జీలను వేస్తున్నారు కదా అని నేను కూడా ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఈ విధంగా మిర్చిని మనం పిండిలో డిప్ చేసేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లోని ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఎప్పుడు బజ్జీలు వేసినా నాకు తోకలు అనేవి వచ్చేస్తున్నాయి. అసలు తోకలు రాకుండా ఉండడం కోసం ఏదైనా టిప్ ఉంటే చెప్పండి. ఈ విధంగా లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది కదా, వీటన్నిటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అయితే మనం ఎప్పుడైనా సరే మిర్చి బజ్జీలు వేసేటప్పుడు అవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ వాసన ఎంతమందికి ఇష్టమో అనేది చెప్పండి. పైన స్టఫింగ్ కోసం అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు ఒక 1/2 కప్పు వరకు వేసి నిమ్మరసాన్ని కూడా పిండేసి మరలా ఇదంతా కూడా కలుపుకుంటే 5 స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న బజ్జీలను మధ్యకి ఈ విధంగా ఘాటు పెట్టేసుకొని లోపల స్టఫింగ్ అనేది పెట్టేస్తే మనకి సూపర్ టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకలాగే వేసుకోకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.